సారీ అండి, కొంచెం లేట్ అయింది. అయ్యో పర్లేదండి. ఏమైనా తీసుకుంటారా? నో థ్యాంక్స్. తమ్ముడు 2 కాఫీ. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. చూసే ఉంటారులేండి. సోషల్ మీడియా అలాంటిది. మీ పేరు? నా పేరు అంజలి. మరి మీ పేరు? ఐఎమ్ చరణ్. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. మరి మీరు? బిజినెస్. ఓ నైస్. నెలకి ఎంత వస్తుంది ఏంటి? ఓ 30 వస్తుందండి. నాకని తక్కువ అన్నమాట. అఫ్ కోర్స్ అండి, మీది బిజినెస్ కదా. హా. అయ్యో పర్లేదు మాట్లాడండి. పర్లేదులేండి, ఇలాంటి కాల్స్ చాలా వస్తుంటాయి. మీరు చాలా బిజీ అనుకుంటా. అవునండి. బిజినెస్ కదా, ఆ మాత్రం బిజీ ఉంటుంది. సరే కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. అవును, బిజినెస్ అన్నారు కదా, ఇంతకీ ఏం బిజినెస్ చేస్తుంటారు? ఐఎమ్ ఏ ప్రాస్టిట్యూట్. కూల్, సారీ, ప్లీజ్ కంటిన్యూ. హలో బాలాజీ, ఫ్రెండ్తో ఉన్నాను చెప్పానా? నైట్కి ఇంకా టైం ఉందిగా, మళ్ళీ కాల్ చేస్తా, పెట్టే. సారీ అండి. హలో ఎక్స్క్యూజ్ మీ, ఉన్నారా? బిజినెస్ అంటే ఇదా? ఇందులోనా నువ్వు? నాకంటే బాగా సంపాదిస్తున్నావు. అవును, ఇందులో తప్పేముంది? చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు. బ్రతకడం కోసం తప్పని తెలిసినా తప్పట్లేదు. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? పర్లేదు, అడగండి. ఆర్ యు వర్జిన్? వాట్? నీకేమైనా పిచ్చా? అసలు నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీనా? అవునండి. ఏమో, నాకలా అనిపించట్లేదు. హలో ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ స్టాప్ లాఫింగ్ అండి. ఓకే, కెన్ లీవ్, మనకి సెట్ అవ్వదు. ప్లీజ్ వెయిట్. వాట్? నీకు వర్జిన్ అమ్మాయి కావాలా? చూడు చరణ్, నీ బాధ, నీ ఆశ నాకు అర్థమవుతుంది. బట్ వర్జిన్ అమ్మాయి దొరుకుతుందని చెప్పను, దొరకదని చెప్పను. కానీ ఒకటి మాత్రం చెప్తాను, నువ్వు అనుకునేది జరిగేలోపు నీ వయసు, నీ మోకాల చిప్పలు, నీ ఓపిక, నీ తలపై ఉన్న బొచ్చులో తెలుస్తుంది. అర్థం కాల. అదే, అర్థమయ్యేలోపు అన్నీ అయిపోతాయి. నేను అన్నీ మర్చిపోయి ఈ సమాజంలో మంచిగా బ్రతుకుదామని పెళ్లి చూపులకు వచ్చి కలుద్దామంటే ఇదిగో కాల్స్, మాట్లాడదామంటే క్వశ్చన్స్. నిజం తెలుసుకుని బ్రతకడం చాలా కష్టమండి. ఎనీవే, ఆల్ ది బెస్ట్, బాయ్.